హాయ్ ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయతోటి వేపుడు ఎలా చేయాలో చూడండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు, విని ఉండరు. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు బూడిద గుమ్మడికాయతోటి వేపుడు చేయలేదండి. ఇది శివరాత్రికి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కాసేయండి బూడిద గుమ్మడికాయలు. అయితే ఒకటి ఇచ్చింది, తను జ్యూస్ చేసుకొని తాగు, చాలా బాగుంటుంది అని చెప్పింది. కానీ మా ఫ్రెండు నాగరత్నం చెప్పిందండి, వేపుడు చేసుకోమ్మా చాలా బాగుంటుంది అంది. అయితే చూద్దామని ఇవాళ ట్రై చేశాను. మీరు కూడా చూస్తారు, మీరు చేసుకుంటారని చూపెడుతున్నాను. నేను ఉదయము ఈ కళాయిలో పూరీలు చేశానండి. ఎలాగో కళాయి ఆయిలీగా ఉంది కదా, ఇందులోనూ ఈ బూడిద గుమ్మడికాయ వేపుడు చేద్దామనేసి మొదలుపెట్టాను. ముందుగా ఆయిల్ వేసి పోపు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. కరివేపాకు వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత బూడిద గుమ్మడికాయ ఇందాక చూపించాను కదండి, కాయలో హాఫ్లో హాఫ్ చేశానండి. ఎందుకంటే మొదట చేయడం కదా, కూర నచ్చుతుందో లేదో అనేసి కొద్దిగా చేశాను అనమాట. మన కూర నచ్చిందనుకోండి ఇంకో రోజు చేసుకోవచ్చు కదా, అందుకనే ఇప్పుడు మాత్రము చిన్న ముక్కే చేశాను. దాన్ని చెక్కు తీయడం చాలా కష్టమండి, గట్టిగా ఉంది. ఇదిగోటి ఈ ముక్కలు కాయలో సగంలో సగం అనమాట. అయితే కూర బాగుందండి, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అందుకని మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు అనేసి ముక్క అలాగ ఉంచాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులోనూ కొద్దిగా సాల్ట్ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా సాల్టు, పసుపు వేసేసి అలాగా ముక్కలు వేపాలన్నమాట. సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. సిమ్లోనే పెట్టి బాగా వేపాలి. ఇలా కలిపేసి అంతను బాగా దగ్గరికి, ఇది కళాయి పెద్దది కదా, ముక్కలేమో కొన్నే ఉన్నాయి కదా, అందుకనేసి బాగా దగ్గరికి పెట్టేసి మూత పెట్టామనుకోండి తొందరగా వేగిపోతుంది అన్నమాట. మీకు ఎడిటింగ్ లేకుండాను ఇది డైరెక్ట్గా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడేమో పసుపు వేసాను, సాల్ట్ కొద్దిగా వేయాలండి. ఎందుకంటే లాస్ట్లో శనగ్గింజల పొడి వేస్తాం కదా, అందులో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు వేపుడు కూరలకు అన్నిటిలోకి శనగ్గింజల పొడి అయితే చాలా బాగుంటుందండి. అవేం లేదండి, వేరుశనగపప్పు బాగా సిమ్లో పెట్టి వేపుకొని, కొద్దిగా మిరపకాయలు కూడా వేపుకొని, అందులోనూ జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసి మిక్సీకి వేయడమే. చాలా సింపుల్ అనమాట. ఆ పొడి అలాగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వేపుడు కూరలు చేసినప్పుడు ఆ పొడి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బూడిద గుమ్మడి అండి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి. అందుకనేసి ఎవరైనా కూడాను, గుమ్మడికాయ అంటే మామూలుగా అందరూ వడియాలు పెట్టుకుంటారు, తర్వాత జ్యూస్ చేసుకుంటారు, హల్వా చేసుకుంటారు, అంతవరకే తెలుసండి నాకు. కూర చేసుకుంటారని మాత్రం తెలియదు. తీపి గుమ్మడికాయ చేసుకుంటారు కూర, కానీ ఇది బూడిద గుమ్మడికాయ చేసుకుంటారని మాత్రం తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం వినడము, చేయడం కూడాను. మా ఫ్రెండ్ చెప్పింది అనేసి, తను ఎప్పుడూ చేస్తుంటుందంట, బాగుంటుంది అని చెప్పింది. అందుకని నేను కూడా ఇవాళ ట్రై చేశాను. చాలా బాగుందండి. చపాతీ లేకైతే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముక్క ఉడికింది లేనిది మాకు ఇలాగ నొక్కి చూస్తే తెలుస్తుందండి. అలాగా అట్ల కట్టతోటి కొద్దిగా నొక్కి చూసామనుకోండి ముక్క వేగింది లేనిది తెలుస్తుంది. ఇంకొద్దిసేపు వేగాలనుకుంటేనో కొద్దిగా మూత పెట్టేసి మళ్ళీ అలాగ దగ్గర కలిపి ఉంచామనుకోండి వేగిపోతుంది. ఇదిగోటి ఇలాగ చూడండి, కొద్దిగా లేటుగా ముక్క విరుగుతుంది, అందుకనే ఇంకొద్దిసేపు వేగాలి. దగ్గరగా ఉంచేసి మూత పెట్టామనుకోండి, లేదంటే ఒక చిన్నపాటి గిన్నె పెట్టినా కూడాను ఆవిరికి బాగా ఉడికిపోతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 70% ఉడికిందండి, ఇంకొద్దిసేపు ఉడకాలి. మీకు అలా నొక్కి చూస్తే తెలియదు అనుకుంటే చిన్న ప్లేట్లో వేసుకొని ముక్క నొక్కి చూస్తేను వేడిగా ఉంటుంది కదా, అలా చేతితోటి కొద్దిగా చల్లారనిచ్చి ముక్క నొక్కితేనో మీకు వేగింది లేనిది తెలుస్తుందండి. గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా మెత్తపడితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, బాగా వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి వేరుశనగ గింజల పొడి వేసాను. వేపుడు కూరలు అన్నిట్లోనూ ఈ పొడి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పని కూడా ఈజీ అవుతుందండి. ఇలాగా పొడి ఒకసారి
మిక్సీకి వేసి ఒక గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి, వారానికి ఒకసారి వాడుకుంటూ ఉండొచ్చు. వేపుడు కూరలు చేసినప్పుడు అంతాను ఆ పొడి చల్లేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోటి తయారైపోయిందండి వేపుడు. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.